మంజుమేల్ బాయ్స్ ఇది April 6 నుంచి థియేటర్లో తెలుగు లాంగ్వేజ్లో రిలీజ్ అయింది. సో రన్ టైమ్ వచ్చేసి 2 hours 15 minutes ఉంది. ఇంకా ఈ సినిమా చూసిన తర్వాత నాకైతే ఈ ఎమోషనల్ సర్వైవల్ థ్రిల్లర్ అయితే మంచి కంటెంట్ ఉంది అండ్ అందరూ చూడొచ్చు అనమాట. అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు చూసి బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఇంక ఇందులో మన స్టోరీలోకి వెళ్ళిపోతే కేరళలోని కొచ్చికి చెందిన మంజుమేల్ బాయ్స్ కూటన్, సుభాష్ అండ్ వీరి స్నేహితులందరూ చిన్న చిన్నగా జాబులు చేసుకుంటూ ఉంటారనమాట. సో అయితే ఈ మంజుమేల్ బ్యాచ్ కొడైకెనాల్ ట్రిప్కి అయితే ప్లాన్ చేస్తారు. సో ఆ ట్రిప్పై అంత ఇంట్రెస్ట్ చూపిన సుభాష్ని అయితే కుట్టెను ఒప్పించి తీసుకెళ్తాడు. సో ఇదే బేసిక్లో జరిగిన కొన్ని డ్రామా పరిణామాలు బట్టి సినిమా ఉంటుంది. సో ఈ మంజుమేల్ బాయ్స్ ఒక లోతైన ప్రాంతానికి వెళ్తారనమాట. యాక్చువల్గా లో అయితే బ్యాన్ చేసి ఉంచారు, కానీ అక్కడ సెక్యూరిటీ కలగప్పి వీళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అనుకోకుండా సుభాష్ ఒక లోయలోని ఇరుక్కుపోతారు అనమాట. ఆ తర్వాత ఏం జరిగింది, సుభాష్ ప్రాణాలతో బయటపడ్డా లేదా, సుభాష్ని కాపాడడానికి వీళ్ళందరూ ఎలాంటి సాయం చేశారు అనేది సినిమా. ఇందులో మనం ప్లస్ పాయింట్ చూసుకుంటే డిఫరెంట్ సర్వైవల్ కాన్సెప్ట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో ఒక లోతైన లోయ చుట్టూ అల్లుకున్న ఇన్సిడెంట్స్, అలాగే ఫ్రెండ్షిప్ మధ్య ఉన్న ఎమోషన్స్, టూరిస్ట్గా వెళ్ళి రియలిస్టిక్గా అనుకొని ప్రమాదంలో పడే సీన్స్ అండ్ ఆ లోయలో నుండి బయటపడే సీన్స్ అండ్ లాస్ట్కి సినిమాలో ఉన్న మెసేజ్ అయితే సినిమాకే మెయిన్ హైలైట్ అని చెప్పచ్చు. ఇంకా ఈ చిన్న పాయింట్ చుట్టూ రియలిస్టిక్గా ఎమోషనల్ డ్రామా అని డైరెక్టర్ చిత్రంలో చాలా బాగా బిల్డ్ చేశారు. అలాగే క్యాస్టింగ్ యొక్క యాక్టింగ్, విజువల్స్, బీజిఎం అయితే ఈ సినిమాకి అయితే మరింత డెప్త్ అయితే యాడ్ చేసింది. సినిమా కూడా రియల్ లైఫ్లో యూత్ గ్యాంగ్ ఎలా ఉంటారో వారి అల్లరి కూడా అలాగే సాగిందనమాట. ఈ మూవీలో చాలా రియలిస్టిక్గా తీసుకెళ్లారు. ఇంకా ఆ లోయలో పడిన తర్వాత అక్కడ సీన్స్ అయితే చాలా అంటే చాలా రియలిస్టిక్గా చూపించారు. ఇంకా మైనస్ పాయింట్ చూసుకుంటే ఈ మలయాళం సినిమా తెలుగు ప్రేక్షకులకి కొంచెం కొత్త అనుభూతిని అయితే ఇచ్చిన కమర్షియల్ ఎలిమెంట్స్కి మాత్రం కొంచెం దూరంగానే ఉంటుంది. సో ఇంకా చాలా లాజికల్ పాయింట్స్ని పర్ఫెక్ట్గా రివీల్ చేసిన డైరెక్టర్ కొన్నిటిని మాత్రం ఇండైరెక్ట్గానే చాలా సింపుల్గా చూపించి వదిలేశాడు. అలాగే కొన్ని ఇంపార్టెంట్ అయిన సీన్స్లో తను బాగా రాసుకున్నప్పటికీ మిగిలిన సీన్స్లో మెయిన్గా సెకండ్ హాఫ్ మధ్యలో వచ్చే కొన్ని సీన్స్ ఇంకా ఇంట్రెస్టింగ్గా పెట్టచ్చు కానీ పెట్టలేదు అని అనిపించింది. సో సినిమా చూస్తున్న సేపు తర్వాత ఏం జరుగుతుంది, సుభాష్ పాత్ర ఆ లోయ నుండి ఎలా బయటపడతాడు అనే ఆ ఇంటెన్స్ అయితే ప్రేక్షకుల్లో బాగా కలిగించిన అదే పాయింట్ చుట్టూ స్టోరీ మొత్తం తిరుగుతుంది. అక్కడ కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే అయితే కొంచెం స్లోగా ఉంటుంది. సో ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే మంజుమేల్ బాయ్స్ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ సర్వైవర్ థ్రిల్లర్లో చెప్పాలనుకున్న మెయిన్ కంటెంట్ అండ్ ఎమోషనల్ సన్నివేశాలు హార్ట్ టచ్ఫుల్గా ఉంటాయి. అలాగే మెయిన్గా కూటన్, సుభాష్ వారే మెయిన్ లీడ్ యాక్టర్స్ అనమాట. సో ఒక సెన్సిటివ్ ఎమోషనల్ కూడా ఇంపార్టెన్స్ ఇచ్చారు ఇక్కడ. సో ఓవరాల్గా ఈ మూవీలో రియల్ ఎమోషనల్ ఎలిమెంట్స్ అండ్ డీసెంట్ ఫీల్ గుడ్ మెసేజ్ అయితే ఉంది. సో మూవీ అయితే పర్వాలేదు, చాలా బాగుంది, అందరూ చూడొచ్చు అనమాట. అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా చూడొచ్చు. ఇంకా ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి నేను 3 out of 5 అయితే ఇస్తాను. సో ఇది గైస్, ఇది నా రివ్యూ ఆన్ మంజుమేల్ బాయ్స్ సినిమాపై. మీకు నా రివ్యూ నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి అండ్ మీరు ఈ సినిమాని చూస్తారు లేదని కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకీ వోకల్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి, అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో. That's it. This is Venky Vogel signing out. Keep watching movies. Love you. Tata. Bye-bye.